హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. ఇండియా శ్రీలంక 3 ODI బైలాటరల్ సిరీస్ లో భాగంగా ఫస్ట్ ODI అయితే శుక్రవారం జరిగింది కదా. ఆ మ్యాచ్ అయితే సూపర్ ఓవర్ జరుపుకున్నట్టు టైగా అయితే డిక్లేర్ చేశారు. సో దీంతో అయితే ఫ్యాన్స్ అయితే చాలా తికమక పడుతూ వచ్చారు కదా, ఏంటి ODI ఫార్మాట్ కి సూపర్ ఓవర్ ఉందా లేదా అని. సో దీనికైతే చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్లు తర్వాత చేసి క్రికెట్ అనలిస్టులు ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఏం చెప్పారంటే ఇక్కడైతే సూపర్ ఓవర్ అయితే ODI ఫార్మాట్ కి అయితే నిర్వహించే అవకాశం అయితే లేదు అని అయితే వాళ్ళు తేల్చి చెప్పేశారు అనమాట. యాక్చువల్ అంటే మేము కూడా కామెంట్ చేసి చూసాం అనమాట, వాళ్ళ నుంచి అయితే అదే ఆన్సర్ వచ్చింది మాకు కూడా. కాకపోతే మరి ఇప్పుడు సూపర్ ఓవర్ ఉందా లేదా, ఎస్పెషలీ ODI ఫార్మాట్ విషయానికి వచ్చేస్తే అంటే ఖచ్చితంగా సూపర్ ఓవర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఐసీసీ వాళ్ళే ఈ రూల్స్ అయితే ప్రతిపాదించారనమాట. డిసెంబర్ 2023లో వచ్చేసి ఈ రూల్స్ అయితే తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా అంటే ఫస్ట్ ఏం రూల్ ఉండిందంటే ఐసీసీ వాళ్ళు నిర్వహించే ఏ ఒక్క టోర్నీకైనా ఏ ఫార్మాట్ కైనా కూడా ఒకవేళ మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ అయితే ఉంటుందని చెప్పారు. కాకపోతే వాళ్ళు డిసెంబర్ 2023లో తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పారంటే అది ఏ సిరీస్ అయినా కావచ్చు, ఏదర్ బైలాటరల్ సిరీస్ కావచ్చు, లేకపోతే కనుక ఐసీసీ నిర్వహించే టోర్నీ కావచ్చు, లేకపోతే కనుక ఏషియా కప్ అయినా అనుకోవచ్చు అనుకోండి. ఏ ఫార్మాట్ ఇప్పుడు ఎస్పెషల్ లిమిటెడ్ ఫార్మాట్ ఏదైనా ఉంటుంది కదా, ఆ ఫార్మాట్ లో కనుక ఒకవేళ మ్యాచ్ టై అయింది అనుకోండి, నార్మల్ గా ఆడి టై అయినా లేదంటే డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆడి కూడా టై అయినప్పుడు అప్పుడు కూడా సూపర్ ఓవర్ అయితే నిర్వహించాలి. సూపర్ ఓవర్ లో కూడా రిజల్ట్ రాకపోతే మరి సబ్సిక్వెంట్ గా ఖచ్చితంగా ఇంకో సూపర్ ఓవర్ కూడా నిర్వహించాలి. ఆ తర్వాత రిజల్ట్ రాకపోతే కనుక అప్పుడు వచ్చేసి మీరు ఎలా అయినా కూడా విన్నర్ అయితే డిక్లేర్ చేయొచ్చు, లేదనుకుంటే కనుక టైగా అయినా ముగించేయచ్చు అని అయితే అక్కడ ఐసీసీ వాళ్ళు అయితే క్లియర్ గా రూల్స్ అయితే స్టేట్ చేశారు. మరి అట్లాంటి టైంలో మన అంపైర్లు ఏం చేస్తున్నారు, మొన్న గ్రౌండ్ అంపైర్ లో వన్ ఆఫ్ ద అంపైర్స్ జోల్ విల్సన్ వచ్చేసి అతనైతే ఐసీసీ ఎలైట్ అంపైర్. సో అట్లాంటి టైంలో అతనికి మరి ఆ డిసిషన్ తీసుకునే అధికారం ఉండిందా లేదా, నాకేమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా డిసిషన్ తీసుకునే అధికారం అయితే ఉండి ఉంటుంది. కాకపోతే అతనికైతే అవగాహన లోపమే అని నాకైతే అనిపిస్తుంది. మరి మీకు ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా అయితే నాకైతే ఇదే అనిపిస్తుంది. ఎందుకంటున్నా అంటే ఒకవేళ అక్కడ ఏదైనా ప్రెజర్ సిచ్యువేషన్ ఉండి ఏదైనా మిస్టేక్ చేశాడా అంటే అది లేదు, అక్కడ ఏం ప్రెజర్ లేదు. ఇంకోటి ఏంటంటే మ్యూచువల్ అగ్రిమెంట్ ఏమైనా ఉండిందా తర్వాత అక్కడ ఎవరెవరికి, శ్రీలంక క్రికెట్ బోర్డ్ కి తర్వాత వచ్చేసి బీసీసీఐకి అనుకుంటే లేదు. ఎందుకంటే బీసీసీఐ స్పోక్స్ పర్సన్ ని ఒక అతన్ని మీడియా ప్రెస్ మీట్ లో అడిగితే ఎందుకు సూపర్ ఓవర్ నిర్వహించలేదు అని, అప్పుడైతే బీసీసీఐ స్పోక్స్ పర్సన్ అయితే ఏం ఆన్సర్ ఇవ్వలేదు, దానికైతే రెస్పాన్స్ ఇవ్వలేదు. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఖచ్చితంగా అక్కడ మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా ఉండిలేదు. పోనీ సమయభావం ఏమైనా ఉండింది అంటే మ్యాచ్ అయిపోయింది, అక్కడ 11కి ఏమైపోయింది. సో కొన్ని ఓడిఐలు అయితే 12-12:30 దాకా కూడా జరుగుతుంటాయి. అట్లాంటి టైంలో మరి అక్కడ టైం కూడా ఏం ప్రాబ్లం లేనప్పుడు ఆ యొక్క సూపర్ ఓవర్ ఎందుకు నిర్వహించలేదు? పోనీ ఇంకో రీజన్ ఏదైనా వెదర్ ఫోర్కాస్టింగ్ బాగాలేదా అంటే ఆ రోజు అయితే సూపర్ ఓవర్ ఉంది, వెదర్ ఫోర్కాస్టింగ్ అయితే మ్యాచ్కి అనుగుణంగానే ఉంది. మరి అట్లాంటి టైంలో అయితే ఆ మ్యాచ్ని అయితే నిర్వహించలేదు. పోనీ ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు అంటే రూల్స్ అక్కడ వాళ్ళు అమెండ్ చేయకముందే, ఐసీసీ వాళ్ళు అమెండ్ చేయకముందే 2020లో పాకిస్తాన్ జింబాబ్వే మ్యాచ్ అయితే జరిగిందనమాట, రావల్పిండి వేదిక. ఆ మ్యాచ్ అయితే ఓడిఐ, అది కూడా ఆ మ్యాచ్ అయితే టైగా అయితే ముగిసిందనమాట. అంటే ఒకవేళ మీరు అనొచ్చు బైలాటరల్ సిరీస్ లో ఎప్పుడు జరిగిండకపోవచ్చేమో అని, బైలాటరల్ సిరీస్ లోనే జరిగింది. అప్పుడు కూడా వాళ్ళైతే ఆ మ్యాచ్ టై అయితే వాళ్ళైతే సూపర్ ఓవర్ నిర్వహించేసి విన్నర్ అయితే డిక్లేర్ చేశారు. సో మరి అట్లాంటి టైంలో ఇప్పుడు ఇలా చేయకపోవడం వల్ల మన ఇండియా అయితే ఖచ్చితంగా లాస్ అయిందని అయితే మనం చెప్పాలి. ఎందుకు అలా అంటున్నా అంటే యాక్చువల్ అంటే ఒకవేళ ఆ మ్యాచ్ మన సూపర్ ఓవర్ లో గెలిచింటే కనుక నిన్న ఎలానో ఓడిపోయాం కాబట్టి థర్డ్ ఓడే ఖచ్చితంగా రసవత్తరంగా జరిగేది. కాకపోతే ఇప్పుడైతే ఒకవేళ మనం థర్డ్ ఓడే కనుక మనకు అనుగుణంగా రిజల్ట్ రాలేదంటే కనుక మనకైతే వరుసగా 11 ODI సిరీస్లు అయితే మనం గెలిచిన ఆ యొక్క విన్నింగ్ స్ట్రీక్ అయితే వెళ్లిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి మీరు ఈ యొక్క సూపర్ ఓవర్ కాంట్రవర్సీ మీద ఏమనుకున్నారో కింద కామెంట్ లో తెలియండి. ఇది వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో తర్వాత కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.